హలో గైస్, చేపలలో బొచ్చ అంటాం కదండి. ఆ బొచ్చ రకం చేపని నేను ఇవాళ అయితే పులుసు పెట్టేస్తున్నానండి. పులుసు వాసన లేకుండా చేసుకోవాలంటే చాలా ఇష్టం లేని వాళ్ళు కూడా కొంచెం ట్రై చేస్తారు. వాళ్ళకు కూడా కొంచెం చేపల కూరను అలవాటు చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఆల్రెడీ ఒకసారి నేను చేసుకున్నాను, బాగా మంచిగా కుదిరింది. సో అందుకని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. ముందుగా నేను చేప ముక్కలు వేస్తున్నాను కదా, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇలా ఉప్పు కారం కలిపిన తర్వాత ఆల్రెడీ మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా ముక్కకు పట్టేలా కలిపేస్తానండి. అదేంటంటే ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, కాస్తంత గసగసాలు కూడా అన్నీ ముద్దగా నూరేసేసుకొని ఉప్పు కారంతో పాటు ముక్కకు పట్టేలా పెట్టేసుకున్నానండి. సో చింతపండు పులుసు కూడా పోసేసుకొని కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసుకొని సర్వ్ చేసి